ములుగు మండలం మదనపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పచ్చగా కలకల్లాడాలని, గ్రామంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలంటూ గ్రామస్తులు గ్రామదేవతలను వేడుకున్నారు. బిందెల నిండా గంగాజలం తీసుకొచ్చి గ్రామదేవతల విగ్రహాలకు జలాభిషేకం చేసి వర్షాల కోసం ప్రత్యేకంగా పూజలు చేశారు. వర్షాలు సకాలంలో కురవాలని, చెరువులు, కుంటలు నిండాలని, పంటలకు సాగునీరు పుష్కలంగా అందాలని కోరుకుంటూ గ్రామస్తులు గ్రామదేవతలను వేడుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో ఎలినో ప్రభావం చాలా తీవ్రత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలు మాత్రం చాలా మంది వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలని చెప్పి ఎంతో మంది ఎన్నో గ్రామాల్లో ఎన్నో పూజలు చేస్తున్నారు. కానీ మన ప్రస్తుతం ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ మదనపల్లి గ్రామంలో మాత్రం గ్రామస్తులందరూ ఉదయాన్నే, అంటే మహిళలు ఉదయాన్నే 6 గంటలు నిద్రలేచిన తర్వాత, ఇంట్లో కాలకృత్యాలను తీసుకున్న తర్వాత, ఇంట్లో పనులు ముగిసిన తర్వాత ప్రతి గ్రామాల్లో వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలనే ఒక ఉద్దేశంతో మాత్రం వీళ్ళకు వినూత్న కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఆ కార్యక్రమం ఏంటి? ఉదయాన్నే లేచిన తర్వాత బావిల దగ్గర కలిసి నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ గ్రామంలో చేసిన కార్యక్రమం తెలుసుకున్నాం. మనం ప్రస్తుతానికి మదనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి, అంటే సర్పంచ్ మహిళా మంది ఉన్నారు. ఆమె అడిగే ప్రయత్నం చేద్దాం. ఆమెతో మాత్రం కొంత మహిళలు ఉన్నారు. అసలు వాళ్ళు చేసిన కార్యక్రమం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఏందమ్మా అసలు ఏం చేస్తున్నారు? ఇవాళ చూస్తున్నారు మీరు కొంచెం బిందెలు పట్టుకున్నారు, ఊర్లో ఏదో కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఎందుకు చేసిన కార్యక్రమం? మాకు వర్షాలు లేక జూన్ లో వర్షాలు కొట్టేది, ఇప్పుడు ఆగస్టు వచ్చింది. ఇప్పుడు కాలం అంతా పోయింది, ఒక్క నెల కాలం ఉంది. ఆ వర్షాలు కొట్టాలని దేవునికి ప్రతి ఇంటికి బిందె నీళ్లతోటి పూజలు చేసుకుంటా, గుడికి పూజలు చేసుకుంటా వస్తారు. ఈ కరువు కాలం పోయి మాకు కాలం అయితే పంట పాడి అన్ని పిల్లలు అందరు బాగుండాలని మా యొక్క మనవి. అంటే ఏందమ్మా ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా చూసుకోవచ్చు, ప్రతిసారి మాత్రం జూన్ వచ్చిందంటే వర్షాలు బాగా పడ్డాయి. మరి ఈసారి వర్షాలు పడినా ఎల్లుండి ప్రభావం చెప్పి అన్నారు. మరి మీరు ఏ దేవులతో మొక్కారో, ఎటువంటి కార్యక్రమం చేపట్టారు? పోషమ్మ గుడికి మొక్కినాం, బొడ్రాయి కాడి, హనుమాన్ టెంపుల్ కాడికి, తిరుపతి దేవుని టెంపుల్ కాడికి, అన్ని దేవుళ్ళ గుడికి మొక్కుకుంటా కొబ్బరికాయ కొట్టుకుంటా వస్తున్నాం. సో మనతో మరో మహిళ ఉంది, ఆమె చెప్పండి అమ్మా ఎటువంటి కార్యక్రమం చేస్తారు? మేము ఉదయం నుండి పోషమ్మ తల్లి వానలు లేక మాకు వానలు లేవు, పంటలు వండాలి, వానలు పడాలని మేము పోషమ్మ గుడి కాంచెల్లి, హనుమాన్ టెంపుల్ కాంచెల్లి, గ్రామ దేవత సాయిబాబా టెంపుల్, తిరుపతి దేవుని ఆలయము, పెద్దమ్మ గుడి కాంచెల్లి వానలు పడాలి, మాకు పంటలు వండాలి, మాకు చెరువులు నిండాలి అని మేము పూజలు చేసుకుంటా కొబ్బరికాయలతోటి, డప్పు సప్పులతోటి గ్రామ దేవతలను అందరిని పూజించుకుంటూ వస్తున్నాం. మనతో మరో మహిళా రైతు ఉంది, ఆమె అడిగే ప్రయత్నించేద్దాం. ఏదేమైనా తెలంగాణ కానీ ఏపీ కానీ ఈ రెండు రాష్ట్రాలు చూసుకుంటే మాత్రం వర్షం ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతి ఏటా చూసుకుంటే మాత్రం ఇదే ఆగస్టు నెల వచ్చింది మాత్రం ప్రతి చెరువులు అనేది నిండుకుంటూనే ఉండదు, పైరులు మాత్రం పచ్చగా ఉంటాయి. అటువంటి పైరు మొత్తం ఎండిపోయింది, రైతు కళ్ళ నుంచి నీళ్ళే వస్తున్నాయి తప్ప, కన్నీళ్ళే వస్తున్నాయి తప్ప మాత్రం వానదేవుని కర్ణించే ఒక కన్నీటు, అంటే ఒక నీటి చుక్కు కూడా రానివ్వలేదు. ఏదేమైనా మరో మహిళ రైతు ఉంది, ఆమె అడిగే ప్రయత్నించేద్దాం. చెప్పండి అమ్మా. మదనపల్లి గ్రామం, మా గ్రామంలో పంటలు వేసినాం మేము, అన్ని ఎండుకుపోతుంది, పంటలు నీళ్లు లేవు, చెర్లు వాడి పంటలకు రావాలని, వర్షాలు బాగా కురవాలని పోషమ్మ తల్లి గుడి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, బొడ్రాయి, పెద్దమ్మ తల్లి గుడికి మేము అందరం నీళ్ళు బిందెలు పట్టుకుని జలాభిషేకం చేసుకుంటూ డప్పులతో నాట్యాలు వేసుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ వానదేవుణ్ణి కదిలించాలని, మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఊర్లు, అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మంచిగా పంట పైరు పచ్చదనంగా ఉండాలని దేవుణ్ణి మేము కోరుచున్నాం. ఏదేమైనా ఇక్కడ చూసిన రైతులు, మహిళా రైతులు మాత్రము ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి ప్రతి ఇంటి నుంచి ఒక బిందె తీసుకొచ్చి వాళ్ళ ఊరి దగ్గర ఉన్న బావి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న బొడ్రాయి కానీ, వెంకటేశ్వర దేవాలయం కానీ, హనుమంతు కానీ, ఊళ్ళో ఉన్న ప్రతి దేవతలకు ఆ జలాభిషేకం చేసుకుంటూ దేవుడా ఇప్పటికైనా కరుణించు, 3 నెలల కాలం పోయింది, మరో 30 రోజుల కాలం మాత్రమే ఉంది. ఈ 30 రోజుల కాల వ్యవధిలో వర్షంగా రాకపోతే మాత్రం రైతు ఒకటే దిక్కు అనుకోవచ్చు. ఎందుకంటే దేశానికి రైతే వెన్నెముక అంటున్నారు, కానీ ఆ రైతు వెన్నెముక విరిగే ప్రయత్నం దగ్గరకు వచ్చింది. ఇప్పటికైనా ఓ వానదేవుడా కరుణించు, ఈ రైతులను కాపాడు, ఈ ప్రజలను కాపాడు. మీరు అనుకున్న సమయంలో నువ్వు వర్షాలు కురితే మాత్రం ఖచ్చితంగా రైతుల కళ్ళల్లో వెలుగులు వస్తాయి, వాళ్ళ ముఖంలో వెలుగులు వస్తాయి. రైతు ఆనందంగా ఉంటేనే ఈ రోజు దేశమంతా రాష్ట్రవ్యాప్తంగా సంతోషంగా ఉంటుందంటే ఈ రైతులు అంటున్నారు. ఇది ప్రస్తుతం ములుగు జిల్లాలో వర్షం పడాలని చెప్పి చేస్తున్న మహిళలపై ఫోర్సెస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్స్. కెమెరామెన్ దేవతో సుధాకర్, ఫోర్సెస్ టీవీ ములుగు.